We are going to Baikad. Baikad పోతున్నాం. Bye. 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 హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయడం వీలు అవ్వట్లేదు. అచ్చుకి క్లాసెస్ కూడా ఉన్నాయి. సో రేర్గా ఒక 3-4 డేస్కి ఒకటి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇది సండే రోజు అనమాట. ఎప్పటి నుంచో అచ్చు బాయ్ దగ్గరికి వెళ్దామంటే ఇంకా సర్లే అనేసి హాలిడే కూడా ఉంది కదా అని వెళ్తున్నాము. ఈరోజు వరి నాట్లు ఉన్నాయంట. మా నాన్న వెళ్ళాడు పొద్దున్నే, కానీ నేను అచ్చు మా మమ్మీ వెళ్ళాము లేట్గా. సో చూద్దామని. మేమైతే ఎప్పుడు చూసుడే కానీ ఎప్పుడు చేసింది లేదు. అచ్చుకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి, పోవాలి బాయ్ దగ్గరికి అనేసి. సరే పోదాం పదా, తీసుకెళ్దాం చూపిద్దామని. ఎప్పుడు చూడలేవాడు అనేసి వెళ్ళాము. మేము ఫస్ట్ డేనే వచ్చామన్నమాట. ఇంకా ఏం అంటే ముందు రోజు కొంచెం స్టార్ట్ చేశారు. ఇంక ఇది నెక్స్ట్ డేనే మేము వెళ్ళాము. అక్కడ అచ్చు నాన్న ఉన్నారు. నాన్ననే నడుపుడు కష్టం అంటే ఇంకా అచ్చు తోడు దాంట్లో. నేను నడుపుతా అంటే సరే చిన్నగా ఎక్కువ అని ఎక్కుతున్నాడు. అచ్చుకి బండ్లు, కార్లు, ట్రాక్టర్లు చాలా ఇష్టం. నేను కూడా దున్నుతా అంటే నేను తిరుగుడే కష్టం వచ్చు అనేసి చిన్నగా దాంట్లోనే ఒక రౌండ్ అట్లా వెళ్ళి ఇట్లా తీసుకొని వచ్చి దింపేసిండు. ఇంకా మేము వెళ్ళింది హాఫ్ డేనే, ఎక్కువసేపు లేము. సో మేము ఉన్నంతసేపు డే ఇన్ మై లైఫ్ అనమాట. ఒకరోజు బాయ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందని. చిన్నప్పుడు మేము వెళ్ళే వాళ్ళం, కానీ అసలు ఎప్పుడు ఏం పని చెప్పలేదు మాకు, మేము చేయలేదు కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే.
ఇదంతా ఇక్కడ రెడీ అయిన పొలమే, ఇక్కడ నాటేయడమే దీంట్లో. జస్ట్ ఇంకా అవన్నీ వరి పంచుతున్నారు కదా, ఇక్కడ అచ్చు దేంట్లో నేను ఏలు పెట్టకుండా ఒక్కోనని అన్నిట్లలో ఏలు పెడతాడు కంపల్సరీ. వాడికి చాలా ఇంట్రెస్ట్, పెద్ద అయ్యాక ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలాంటివి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. బాగా ఓపికతో ఇష్టంతో చేస్తాడు. ఇక్కడ మసాలా చల్లుతా అంటే నేను చల్లుతా, నాకు ఇక్కడ అంటున్నాడు. అదే ఆ బురదలోకి దిగితే వాడు ఉంటాడా, వాని కాలు మొత్తం అందులోకే పోతుంది, అంతంత లోపలికి దిగిపోతుంది అది. మేము ఉన్నంతసేపు జరిగింది అదనమాట. మా నాన్న అచ్చు, ఇంకా తర్వాత మేము ఇక్కడ సైడు రూమ్ సైడ్ వస్తున్నాం అనమాట. అచ్చు తింటామంటే లంచ్కి. ఇక్కడున్న ప్లేస్ నుంచి కనిపించేదంతా ఓవరాల్ వ్యూ అనమాట. ఇక నేను నిల్చున్న దగ్గర ఒక చిన్న రూమ్ కూడా ఉంటుంది. ఇంకా తిన్న తర్వాతే పక్కనే వాగుంటుంది, అక్కడికి వెళ్దామంటే ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఫుల్ వర్షాకాలం కాబట్టి బాగా నీళ్ళు పోతుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి. అయినా సరే కొద్దిసేపు ఆడుకుంటా అంటే తీసుకెళ్ళిందమ్మ. అచ్చి కొద్దిసేపు ఆడుకున్నాడు.
ఇంకా అలా చాలాసేపు వాటర్లో బావి దగ్గర ప్లస్ కెనాల్ వాగ్లో ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము. కాకపోతే చాలా టైం వాటర్లో అంటే బాగా ఆడాడు. ఇంటికి వచ్చాక జ్వరం కూడా వచ్చింది అచ్చుకి. కానీ నేనే మా నాన్న వాళ్ళు వద్దు అంటే నేనే ఆడుకొని అని వదిలేశాను. ఎప్పుడో ఒకసారి కదా అని. ఇదన్నమాట ఫుల్ డే కాదు, హాఫ్ డే ఇన్ మై లైఫ్. మాకు బావి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మేము బాగా వచ్చినప్పుడల్లా వారానికి ఒక్కసారన్నా వెళ్ళకపోతే బలం ఉండదు. మా డాడీ రోజు పోతాడు కాబట్టి రోజు అడుగుతూ ఉంటాం అనమాట, ఒక్కరోజు వస్తామని. ఇంకా అచ్చు బాగా అడుగుతాడు. నేను లేకున్నా వాడైనా వెళ్ళిపోతాడు. ఇంక ఈసారి నేను అమ్మ అచ్చు వెళ్ళి ఒక రోజంతా, ఒక హాఫ్ డే కంటే ఎక్కువ, ఈవినింగ్ 4 వరకు అక్కడే ఉన్నాం అనమాట. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.